రైట్, సరిగ్గా 5 గంటలైంది. తెలంగాణలో పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల దాదాపు 13 చోట్ల 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే తెలంగాణలో పోలింగ్ పర్సంటేజ్ కొంత తక్కువ అయినట్టుగానే కనిపిస్తోంది. పోలింగ్ జరిగిన తీరుతో పాటు పోలింగ్ శాతానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. మొత్తం 13 చోట్ల 4 గంటలకి పోలింగ్ ముగిసింది. అయితే ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్ ముగిసిందనే చెప్పుకోవాలి. 13 అసెంబ్లీ సెగ్మెంట్లో 4 గంటలకి పోలింగ్ ముగిసింది. మిగతా చోట్లంతా కూడా ఇప్పుడే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల దాకా చూస్తే దాదాపు 48% వరకు పోలింగ్ నమోదైంది. 5 గంటల వరకు చూస్తే మనకు కాసేపట్లో అప్డేట్ రావచ్చు. సో ఓవరాల్ పోలింగ్ పర్సంటేజ్ ఒక 60%కి తెలంగాణలో రీచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. యథావిధిగా నగరంలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లకు సంబంధించి పోలింగ్, అలాగే మల్కాజ్గిరిలో కూడా పోలింగ్ చాలా తక్కువగానే నమోదైంది. రైట్, ఇక పోలింగ్ జరిగిన తీరుతో పాటు పోలింగ్ శాతానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. రైట్ సుధీర్. పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక నిజామాబాద్ మినహా దాదాపు 16 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో దాదాపుగా పోలింగ్ ముగిసిందని చెప్పవచ్చు. 5 గంటల వరకు ఎవరైతే ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఆవరణలో అంటే గేట్లో లోపల ఉంటారో, క్యూ లైన్లో నిల్చుంటారో వారందరికీ కూడా పోలింగ్ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపుగా మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 13 నియోజకవర్గాల పరిధిలో అక్కడ దాదాపుగా 4 గంటలకే పోలింగ్ పూర్తి చేయడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఆయా పార్లమెంటుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అక్కడ పోలింగ్ కేంద్రంలో ఎవరైతే ఉన్నారో వారికి క్యూ లైన్లో నిలబడ్డ వారందరికీ కూడా ఓటు వేసేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంటే ఈ 2019లో మాత్రం పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 81% వరకు కూడా పోలింగ్ నమోదు కావడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఓటింగ్ అనేది తగ్గిపోయింది. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 62% వరకు కూడా ఈ పోలింగ్ అనేది ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే అధికారిక సమాచారం అయితే రాలేదు. ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రకారం అయితే 3 గంటల వరకు మాత్రమే అధికారిక సమాచారాన్ని సిఓ రజత్ కుమార్ వెల్లడించడం జరిగింది. రజత్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే హైయెస్ట్ గా దాదాపు జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఉందో జహీరాబాద్ కు సంబంధించి అక్కడ 63.39% వరకు కూడా పోలింగ్ అనేది నమోదు కావడం జరిగింది. అయితే అత్యల్పంగా హైదరాబాద్ లో నమోదు కావడం జరిగింది. హైదరాబాద్ లో 3 గంటల వరకు చూసుకున్నట్లయితే 27.79% మాత్రమే నమోదైంది. ఇది కాస్త ఒక 10% అటు ఇటుగా కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 5 గంటల వరకు కూడా సమయం ఉన్నది. ఆ తర్వాత కూడా క్యూ లైన్ లో ఎవరైతే నిలబడ్డారో క్యూ లైన్ లో నిలబడ్డ వారందరికీ కూడా ఓటు వేసే హక్కు కల్పిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక 10% పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 62% నుంచి 63% వరకు కూడా పోలింగ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ అనేది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో 4 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 5 గంటల వరకు, నిజామాబాద్ లో మాత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నిజామాబాద్ లో 185 మంది అభ్యర్థులు తలపడుతున్నారు ఒక పార్లమెంటు స్థానానికి, నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి. అదే అత్యధికంగా నిజామాబాద్ లోని పోటీలో ఉన్నారు. వీరందరికీ కూడా సమయం ఎక్కువగా ఈసీ ప్రత్యేక దృష్టితో అక్కడ సమయాన్ని ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అత్యల్పంగా చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు స్థానానికి సంబంధించి కేవలం 10 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. ఇక్కడ దాదాపుగా పోలింగ్ అనేది ముగిసిందని చెప్పవచ్చు. అయితే ఇది వేసవి కాలం కావడంతో మధ్యాహ్నం తీవ్ర స్థాయిలో ఎండ ఉంది. మనకు ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండలు కూడా ఇక్కడ నమోదైనట్టుగా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. అయితే ఉదయం 7 గంటలకు కొంత స్పీడ్ గానే ప్రారంభమైంది పోలింగ్ అనేది. మధ్యలో కాస్త మందకోడిగా జరిగింది. ఇప్పుడు
సాయంకాలం కావడంతో కొంత ఇప్పటికీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే కొన్ని చోట్ల బారు తీరినట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా చివరి నిమిషంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారందరూ కూడా క్యూ లైన్లో నిలబడడం జరిగింది. వారందరికీ కూడా ఓటు హక్కును కల్పిస్తామని చెప్పేసి సిఓ రజత్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అంటే ఈ విషయాలకు సంబంధించి రజత్ కుమార్ దృష్టి కావచ్చు, ఎన్నికల అధికారుల దృష్టి కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో కొంత మందకోడిగా ఉన్నది. ఆ మందకోడిగా ఉన్న సమయంలోనే కొంత గందరగోళం ఏర్పడింది. అదే కాకుండా ఈవీఎంలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈవీఎంలు కూడా పూర్తి స్థాయిలో కొంత మొరాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటి అన్నింటినీ కూడా సెట్ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి చూసుకున్నట్లయితే అక్కడ బెల్ కంపెనీకి సంబంధించిన M3 ఈవీఎంలను వాడడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే రాలేదు. కొంత మాక్ పోలింగ్ అనేది ఏదైతే ఉందో మాక్ పోలింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే మాక్ పోలింగ్ విషయంలోనే కాస్త ఆలస్యం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పలు కేంద్రాల్లో మాక్ పోలింగ్ అనేది లేట్గా స్టార్ట్ కావడంతో అక్కడి నుంచి కొంత ఆలస్యంగా పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఇప్పటి వరకు అయితే దాదాపుగా రాష్ట్రంలోని అన్ని 34,000 ఏవైతే కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలు 34,000 పైచీలకు పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంతంగానే కొనసాగిందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కావచ్చు, అదేవిధంగా అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా రీపోలింగ్ ఆస్కారం అయితే ఎక్కడ లేదు. చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భువనగిరి కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, మిగతా ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ కొంత ఘర్షణ పూరిత వాతావరణం అయితే నెలకొన్నది. అంతేకాకుండా మరికొన్ని రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కొంత ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్నా కానీ ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే ఎలక్షన్ కమిషన్కు రాలేదు. అంతేకాకుండా ఎక్కడ రీపోలింగ్ పెట్టాలి అనే విషయానికి సంబంధించి ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. కాకపోతే ఇక్కడ కొన్ని పార్టీల నుంచి అదేవిధంగా కొంతమంది చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే వారంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. రీపోలింగ్కి ఎక్కడ కూడా అవకాశం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక పార్టీకి ఓటేస్తే మరొక పార్టీకి వెళ్తుంది అనేది మాత్రం కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఈసీ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇవన్నీ కూడా ర్యాండమైజేషన్ చేసిన తర్వాతనే ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పొరపాటు కూడా జరగలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రిషి, రైట్, థ్యాంక్ యూ సుధీర్. సో సుధీర్ ఇస్తున్న అప్డేట్ ప్రకారము ఈసారి 60% దాటే అవకాశం కనిపించట్లేదు. తెలంగాణ పోలింగ్ అంటే దాదాపు 10-15% తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంపీ ఎన్నికకి డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఎంపీ ఎన్నికకి సంబంధించి ఓటు వేయడానికి తెలంగాణ ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదనేది పర్సంటేజ్ని బట్టి అర్థమవుతోంది. ఇక నగరానికి వస్తే ఏం మార్పు లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 45-48% జరిగిన తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ఈసారి 35% కూడా దాటుతుందా లేదా అనే ఒక అనుమాన స్థితిలో ఉంది. సో ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా సిటీలో ఉన్న ఎడ్యుకేటెడ్ ఓటరు యూత్ ఓటింగ్కి రాలేదనే విషయం అర్థమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఓటింగ్ ఏ జిల్లాల్లో ఎంతవరకు జరిగిందని పరిశీలిస్తే కనుక 3:30 వరకు ఉన్న అప్డేట్ ఇస్తున్నాను నేను. శ్రీకాకుళంలో 54% ఓటింగ్ నమోదైంది. విజయనగరంలో 63% నమోదైంది. విశాఖపట్నంలో 51%, తూర్పుగోదావరిలో 52% ఓటింగ్ నమోదైంది. పశ్చిమ గోదావరిలో 50% పోలింగ్ నమోదైతే కృష్ణా జిల్లాలో 51%, అలాగే గుంటూరులో 50%, ప్రకాశంలో 58%, నెల్లూరులో 53%, చిత్తూరులో 57%, కర్నూలులో 40%, కడపలో 63%, అనంతపురంలో 53%. అంటే ఓవరాల్గా విజయనగరం, కడప 60% దాటి నమోదైతే కర్నూలులో ఇప్పటివరకు తక్కువ జరిగింది. బహుశా ఇంకొక గంట సమయం ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఎంత ఆలస్యమైనా రాత్రి అయినా కూడా ఓటింగ్ చేసే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు, ఏపీ ఎన్నికల అధికారి.
చూసే తెలంగాణలో జిల్లాలకు సంబంధించి ఓటింగ్ చూస్తే మెదక్లో 62.5% ఇప్పటివరకు తాజాగా మనకున్న అప్డేట్ ప్రకారం మెదక్లో 62.5% ఓటింగ్ నమోదైంది. అలాగే ఇక మిగతా జిల్లాల వారీగా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే ముఖ్యంగా నగరంలోని మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించి 36.4% మాత్రమే ఓటింగ్ నమోదైన పరిస్థితి. దాదాపుగా అది క్యూలో ఉన్న వాళ్ళు వేస్తే దాదాపు మరొక 1 or 2% ఏమన్నా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఇక సికింద్రాబాద్లో కూడా చాలా తక్కువ ఓటింగే నమోదైంది. 30.2% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇందాక చెప్పినట్టుగా సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి నగరంలో ఉన్న ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి చాలా తక్కువ శాతం ఓటింగ్ నమోదవడం అనేది గత అనుభవాలను మళ్ళీ గుర్తు చేస్తోంది. ఈసారి హైదరాబాద్లో 27.8% నమోదైంది. అది 30కి కూడా చేరుతుందా లేదా అనేది సందేహమే. ఓటింగ్ టైం అయితే అయిపోయింది. ఇప్పటిదాకా క్యూలో కొంతమంది ఉండొచ్చు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. ఇక చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి చూసుకుంటే దాదాపు 40.4% పోలింగ్ అక్కడ నమోదైనట్టుగా మనకి అప్డేట్స్ వస్తున్నాయి. ఇక తెలంగాణలో మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన అప్డేట్ చూస్తే మహబూబ్ నగర్కి సంబంధించి 56%. ఇప్పటివరకు మనం చూసిన వాటిల్లో 56% అంటే ఎక్కువ ఇదే పోలింగ్ నమోదైన పార్లమెంట్ సెగ్మెంట్గా మనకి అర్థమవుతుంది. అలాగే మిగతా సెగ్మెంట్స్ చూసుకుంటే తెలంగాణలో నాగర్ కర్నూల్లో ఇప్పటివరకు 51% పోలింగ్ నమోదైంది. ఇది మనకి తాజాగా వచ్చిన రిపోర్టు. బహుశా 1-2% అటు ఇటుగా ఉండొచ్చు, అంటే బహుశా పెరిగే అవకాశమే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పోలింగ్తో చూసుకుంటే చాలా తక్కువే ఎంపీ ఎన్నికకి సంబంధించి పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. నల్గొండలో 58.2% పోలింగ్ నమోదైంది.